My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్టదిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవకణాలకు, సకల జీవకణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. Music ante it gives the added essence to the life, the vibrations and energies from the world of music have released, and the energies are added into the aura of the masters, which actually helps in the added support for cleansing and stabilizing
of all the energy levels inside the chakras. The guru of the music is nowhere to search in this physical life. Go deep inside you. You're taught by your inner chakras. And one day you could become a great musician. Musician is one who feels happy with the swaras at the notes of the music. A meditator who becomes a musician with the help of the inner can play music from the inner with the help of the energies of the 6 chakras. Learn music, execute the notes, make yourself happy, and the chakras activated. Be a musician. Help everyone in becoming the great musician and make the self and also others to be with the self and music. Or else, feel the inner music by the energies of the vibrations of the chakras and also become a spiritual magician only for the self. ఇది మ్యూజిక్ గురించి వచ్చినది సార్. ట్రాన్స్లేటర్ కొంచెం వాయిస్ పెంచులో ఉంది ఈరోజు. అవునా, ఇక్కడ నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది సార్. ఈవెన్ ఈవినింగ్ నాకు అదే ప్రాబ్లం అయింది. కనెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్ డిస్కనెక్ట్ 2-3 టైమ్స్ అయిపోయింది. ఓకే సార్. మ్యూజిక్ అంటే ఏమి అంటే మన లైఫ్, మన జీవితంలో ఒక కొత్తదనాన్ని అది నింపుతుంది. తరంగాలు మరియు శక్తి మ్యూజిక్ వరల్డ్ నుంచి విడుదలై ఆ ఎనర్జీస్ అన్నీ మన ఆరా లోపల పూర్తిగా చేరుకున్నాయి. అది మన శక్తి స్థితి చక్రాలలో శక్తి స్థితిని స్టెబిలైజ్ చేయడానికి, క్లెన్స్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. మ్యూజిక్, ఈ సంగీతపు గురువు కోసం మనం ఈ ఫిజికల్ లైఫ్లో ఇక్కడ వెతకనక్కర్లేదు. మన లోపలికి మనం ట్రావెల్ చేసినప్పుడు మన లోపలి చక్రాలు, అంతరంగ చక్రాలు మనకి ఆ జ్ఞానాన్ని, ఆ సంగీతాన్ని నేర్పుతాయి. అప్పుడు నువ్వు ఒక గొప్ప సంగీతకారుడివి కావచ్చు. సంగీతకారుడు అంటే ఎవరు సంగీత వాయిద్యాలను వాయిస్తూ సంగీత స్వరాలలో, రాగాలలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడో అతన్ని సంగీతకారులు అని అంటాం. ఒక ధ్యాని ఒక సంగీతకారులుగా తనలోని అంతర్శక్తి ద్వారా కావచ్చు. తనలోని 6 చక్రాలు తనకు సంగీత జ్ఞానాన్ని ఇస్తాయి. సంగీతాన్ని నేర్చుకోండి, ఆ రాగాలలో ఓలలాడండి, సంతోషాన్ని నింపుకోండి, చక్రాలని యాక్టివేట్ చేసుకుంటూ మిగిలిన అందరికీ ఆ జ్ఞానాన్ని అందించండి. లేదా మీ అంతరంగంలోని ఆ సంగీతాన్ని, ఆ సంగీత శక్తిని, ఆ సంగీత తరంగాలని పూర్తిగా ఆస్వాదించుకుంటూ ఒక ఆధ్యాత్మిక సంగీతకారునిగా ఉండండి. ఇది అంతే సార్. యాక్చువల్గా మనకి ఈరోజు ఇది జరుగుతుంది కదా, మ్యూజిక్ సెషన్స్. అప్పుడు ఉన్నట్లు ఒక వాయిస్ వచ్చింది సార్. హలో, వినిపిస్తుందా? ఓకే సార్, రైట్. ఏమి అంటే, నందిత, ఐఎమ్ హియర్, ప్లీజ్ గివ్ మీ సమ్ స్పేస్ అని సార్. బట్ ఏం కనిపించింది అంటే ఒక లైట్ బ్యాండ్ మాత్రం కనిపించింది, ఇంకేమీ లేదు. సో ఐ సెడ్ నో, without knowing who you are, I'm sorry అని చెప్పాను. Look, I am you, please accept అని చెప్పాను. But I could able to know, but that is not a positive thing అనేసి నాకు అర్థం. So I said no. Then the master, with the conscious, told me like, you have given space to many in you, why not me? Look around, I'm spread around you, my dear. But I could feel, sir, there was some other conscious around me, and it said so, of course, but I have given space only to the masters
who are helpful for this earth's ascension. Then the voice from there, even I am one in them, dear. Then I told him, sorry, master, without a perfect clarity, I can't accept you. And he told, I'm a conscious energy, you can feel me now. But of course, I was feeling the conscious, but I could see the fumes of destruction in you. And so I can't allow you on Japan, sir, because when the conscious was very nearer to me, I could able to see the fumes of destruction. So again, I just want to say sorry and just go away. But I don't, నేనేం అనుకున్నాను అంటే it was like a negative thing. But waited for a minute and invited the positiveness, the positive masters, Patriji conscious, to get hold of that negativeness. But it was not the master here. Only the master's conscious was present. And so couldn't trap the negative master. ఇది జరిగింది సార్ ఇప్పుడు ఈరోజు. Whenever there is a negative, you invite a pyramid on it. That is the first thing we have to do. Okay, sir. The thing is like, like I could able to know the conscious, right? Because I have seen forms of the destruction inside. But what I felt is like, I felt like, let us eradicate it. So I have invited the positive masters and the conscious so that it could able to get trapped. But actually the master wasn't present over there. It was only the conscious. So we couldn't able to. Even on conscious, you can invite the pyramid. Okay, sir. That is first. Everybody Okay. should remember. So it means like, sir, for us, like for the walk-ins or anything else, that there is nothing to get worried about the negative masters or something like that. Because the first that gets nearest to us is only their conscious. We can change that. By inviting the pyramid, Okay, we sir. can guide that conscious. Guiding the conscious? Okay, sir. Yes. Then how to guide, sir? To make it, to convert into positive. Oh, okay, sir. Okay. Yeah, I'll do it, sir. Okay. If they doesn't listen, you can send them to their source. Oh, okay, master. You have to invite a pyramid, Okay, sir. which guides that energy will guide to convert into positive. Otherwise, it will take it to the source. Pyramid. Those two things. Okay, sir. Okay. Fine. తెలుగులో చెప్పు, ట్రాన్స్లేట్ చేయదు, అందరికీ అవసరం. ఓకే సార్. యాక్చువల్గా ఈరోజు మన మ్యూజిక్ సెషన్ అవుతున్నప్పుడు నాకు ఒక వింత అయిన అనుభవం ఒకటి జరిగింది. వాయిస్ పెంచమ్మా, వాయిస్. ఓకే, ఫైన్ మ్యామ్. నీ వాయిస్ పెంచు. ఓకే సార్, రైట్. ఓకే, ఒక వాయిస్ నా దగ్గరికి రావడం జరిగింది. నందిత, నేను ఇక్కడ ఉన్నాను, ప్లీజ్ నీలో నాకు కొంచెం స్పేస్ ఇవ్వు అని. అది అలా రాగానే ఆ యొక్క కాన్షియస్తోనే నాకు అర్థమైంది ఇట్ వాజ్ నాట్ ద పాజిటివ్ థింగ్ అనేసి. సో నేను చెప్పాను, నో, మీరెవరో నాకు తెలియకుండా నేను మిమ్మల్ని ఎంటర్ చేయలేను అని చెప్పాను. నన్ను చూడు, నేను నువ్వే, నన్ను ప్లీజ్ యాక్సెప్ట్ చేయని అన్నారు. నేనప్పుడు లేదు, ఎందుకు అంటే లేదు అన్నప్పుడు, ఎందుకు ఎంతో మంది మాస్టర్స్కి నువ్వు స్పేస్ ఇచ్చావుగా, మరి నాకెందుకు ఇవ్వవు అని చెప్పి ఒక వాయిస్ వచ్చింది. రాగానే తర్వాత ఏం చెప్పారు అంటే, నీ చుట్టూ చూసుకో, నీ చుట్టూ నేనే ఉన్నాను చూడు. అవును, ఉన్నారు, కానీ నేను ఎవరికి స్పేస్ ఇచ్చాను? ఎవరైతే మన ఎర్త్, మన భూమి యొక్క ఎదుగుదల కోసం అహర్నిశలో తపన పడుతూ కృషి చేస్తున్నారో వారికి నేను స్పేస్ ఇచ్చాను. మీరెవరో నాకు సంపూర్ణంగా తెలియకుండా నేను ఎవరికి కానీ స్పేస్ ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు నేను ఒక చైతన్య శక్తి, నీవు ఇప్పుడు నన్ను అనుభూతి చెందగలవు చూడు అని ఒక వాయిస్. అప్పుడు నేను చూశాను, ఏమి అంటే, నాశనం చేస్తే వచ్చే ఎనర్జీస్ నాశనం అయిపోయాక మనకి మిగిలిన ఆ యాష్ ఉంటుంది కదా, ఆ విధమైన ఫ్యూమ్స్ నాకు కనపడడం జరిగింది. సో సరే, యాక్చువల్గా నేను వెళ్ళిపోమని చెప్పలేదు. నేను ఏమనుకున్నాను, మాస్టర్ వచ్చారు,
సో పాజిటివ్నెస్ని పత్రి సార్ని అందరినీ ఇన్వైట్ చేశాను. ఆ నెగిటివ్నెస్ని ట్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఉన్నది ఓన్లీ కాన్షియస్ చైతన్య శక్తి మాత్రమే ఉంది. మాస్టర్స్ రారు. సో ఏమి అంటే మన దగ్గరికి వాకిన్ అవ్వడానికి కానీ ఇంకొకరికి కానీ మన దగ్గరికి మాస్టర్స్ డైరెక్ట్గా రారు. మొదట వారి చైతన్యం మాత్రమే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ఎరుకతో ఉంటామో అది పూర్తిగా వెళ్ళిపోతుంది. అది మనకి ఎటువంటి హామ్ చేయదు. బట్ ఏమంటే అక్కడ అవేర్నెస్ అనేది ముఖ్యం. సో ఇప్పుడు ఇలా చెప్పినప్పుడు ప్రేమనాథ్ సార్ యాక్చువల్గా ఏమి అంటే ఏ కాన్షియస్ వచ్చినా కూడా మనం దాని మీద ఆస్ట్రల్ పిరమిడ్ ఫామ్ చేయాలి అనేసి. ఆస్ట్రల్ పిరమిడ్ ఫామ్ చేసి మనం ఆ నెగటివ్ని కూడా పాజిటివ్నెస్గా మార్చగలము అనేసి చెప్పాడు. ఒకవేళ ఆ మార్పు అనేది జరగకపోతే శశుర మాస్టర్ దాన్ని సోర్స్కి పంపేయవచ్చు. My dear masters, this is Cesaro with you now. శిశారో మాస్టర్ మనతో ఉన్నారు. మనం శిశారో మాస్టర్కు అనంత కోటి సాష్టాంగ పాదాభివందనం చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. First of all, I want to say all of you, don't get trapped in the negative masked consciousness. నేను మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, నెగటివ్ చైతన్యంలో మీరు ఇరుక్కుపోకండి. Yes, everyone will have the fantasy of powers, the siddhis. Yes, they are longing of it. When they see others channeling, when they see others receiving the message, when see others doing miracles, everyone will have the longing of, why can't me? ఎందరికో సిద్ధత్వం ఉంటుంది, ఎన్నో పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఒక నెగటివ్ ప్రభావంతో ఉంటారు. మనకు ఛానలింగ్ అయ్యే మాస్టర్స్ ఛానలింగ్ చేస్తుంటారు, మరి ఎన్నో మిరకల్స్ జరుగుతుంటాయి. అప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది, నేను కూడా వాళ్ళ ద్వారా వాళ్ళలో ప్రవేశించవచ్చు కదా, నేను అనుకున్నది సాధించుకోవచ్చు కదా అని అనుకుంటారు. And every normal persons feel that, why can't me? Why can't I receive these type of energies in me? They start thinking over and over on it. ప్రతి సామాన్య మానవుడు కూడా నేనెందుకు ఇలా ఆహ్వానించకూడదు, ఛానలింగ్ కాకూడదు అని మరీ 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 అనుకుంటూ ఉంటాడు. At that time, he will be completely in mind consciousness and his mind gets interrupted. అప్పుడు మనసు యొక్క చైతన్యంతో ఉంటాడు. ఆ మనసు అది కనెక్ట్ చేస్తుంది. At that time, he creates the space to enter in the negative energies, consciousness, very easily in him. ఆ నెగటివ్ చైతన్యం యొక్క శక్తి సిద్ధంగా ఉంటుంది, ఇలా ఎవరు కోరుకుంటారో అని. ఈ కోరుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రవేశిస్తారు. So, my dear masters, be in awareness. Don't ever expect to unseen powers to be yours. You have been designed to come on this earth by yourself. Just go with your soul, my dear masters. మీరు ఎవరికో ఏదో జరిగింది, ఛానలింగ్ అయింది, వాకింగ్ అయినారని
వాటి కోసం మీరు ఎక్కువగా కోరుకోకండి. డిజైన్ ఆఫ్ లైఫ్లో, పర్పస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్గా వస్తాం. మనము మన ఆత్మస్థితిలో సహజంగా మనం ఉండాలి. And you have decided before coming on this earth your purpose of life. And you have designed your purpose of life. And when you are with your soul consciousness, then you can easily go on with your purpose of life. ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి ముందే మనము నిర్ణయించుకుంటాం ఎటువంటి పర్పస్ ఆఫ్ లైఫ్లో మనం భూమి మీదకి రావాలి అని. మనము హార్ట్ కాన్షియస్ ఉదయ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు పూర్తిగా అప్పుడు మనకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటనేది మనకు తెలుస్తుంది. And so, my dear masters, be in awareness. Don't expect these powers to be yours. They come naturally when it is necessary. అందుకే ఎరుకతో ఉండండి. మీరు బలంగా కోరుకోకండి ఇట్లాంటి పవర్స్ అన్నీ కావాలని. అవి మీ డిజైన్ ఆఫ్ లైఫ్లో, పర్పస్ ఆఫ్ లైఫ్లో ఉంటే అవి సహజంగా మీ ద్వారా జరుగుతాయి. Yes, once again I repeat, masters. Yes, everything goes natural when they are in your purpose of life. మీ పర్పస్ ఆఫ్ లైఫ్లో ఉంటే అవి తప్పకుండా మీ ద్వారా సహజంగా జరుగుతాయి. When you expect more, your mind gets distracted, and these negative forces consciousness will enter in you, and they start doing their works, their distraction work through you, masters. మీకు ఎప్పుడైతే బలంగా కోరుకుంటారో ఇటువంటి వాటి కోసం, అప్పుడు ఆ మానసిక ప్రభావంతో నెగటివ్కు మీరు అవకాశం ఇచ్చినట్లయి అవి మీలో ప్రవేశించి వాటి పనుల అంటే నాశనం చేసేటువంటి పనులన్నీ జరిపించుకుంటాయి. So I don't want any person to involve in this negative consciousness attraction in you. So be with your soul consciousness and do meditation regularly. And believe in your Guru, my dear masters. అందుకే నేనేం కోరుకుంటున్నానంటే మీరంతా బలంగా ఎటువంటి పవర్స్ కావాలని కోరుకుని అలాంటి ప్రభావంలో పడకండి. మీరెప్పుడు సోల్ కాన్షియస్ ఆత్మ యొక్క చైతన్య స్థితిలో ఉండండి. దానికి ప్రతిరోజు సాధన చేయాలి, ఎక్కువ సాధన చేయాలి. ఎప్పుడు మన గురువు గారు ప్రతిసారి హృదయ చైతన్యంతో మనం కలిసి ఉండాలి. And the second part is a beautiful part. What you have did today is the experimentation of the energies of the music world. You have brought in and touched all the members of the group. That is రెండవ భాగం ఏమిటంటే ఈరోజు ఈ సంగీత సాధన గురించి, ఆ లోపల ఉన్న సంగీతం యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ శక్తిని మీరందరూ ఒక ప్రయోగం చేసి, ఒక సెషన్ చేసి దాని యొక్క గొప్పతనాన్ని మీరు ఈరోజు తెలుసుకున్నారు. Yes, masters. Meditation means music.
When you are in a meditation, you are in already music, because the meditation creates the music in you. When you are in the meditation, the nature's music will connect with you, and you can tune yourself with the nature. You can tune with the frequencies of the nature song. మెడిటేషన్ అంటే మ్యూజిక్. మెడిటేషన్ చేసినప్పుడు లోపల ఉన్న మ్యూజిక్ అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే తెలుసుకుంటామో మెడిటేషన్కు మ్యూజిక్ ఉన్నటువంటి అనుసంధానం, అప్పుడు ప్రకృతి మనకు సంగీతాన్ని అందిస్తుంది. ప్రకృతిలో అనంతమైన సంగీతం ఉంది. ఆ ప్రాకృతిక సంగీతం ద్వారా మనలో ఉన్నటువంటి సంగీత జ్ఞానం కూడా మేల్కొంటుంది. And one more very important thing I could say, that the meditator who becomes the musician can heal a plenty of diseases by his singing. రిపీట్ మాస్టర్. Meditation, one who do meditation become a great musician. At that time he can heal many diseases by his singing. ఎప్పుడైతే ఒక మెడిటేటరు సంగీత కళాకారుడైతే ఆ సంగీతం ద్వారా శరీరానికి సంబంధించిన వ్యాధులన్నిటిని కూడా నయం చేసుకోవచ్చు. And so much power will be there when a meditator sings the song. ఆ సంగీతం ద్వారా ఎంతో శక్తి అనేది అందించవచ్చు. ఎప్పుడైతే ఒక మెడిటేటర్ సంగీతం పాడుతుంటాడో ఆ పాట ద్వారా అనంతమైన ఎనర్జీ విడుదల అవుతుంది. When a meditator sings, he channelizes the energies through his singing to everyone who listens to it. ఒక మెడిటేటర్ ఎప్పుడైతే సంగీత కళాకారుడైతాడో ఆ పాట పాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరి మీద ఆ ప్రభావం పడుతుంది. Yes, he transfers the energies through the words of Sangeeta. సంగీతం ద్వారా ఆ పదాలను వాళ్ళలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. Yes, masters. So, one who do meditation can learn music also. ప్రతి ఒక్క మెడిటేటర్ సంగీతం నేర్చుకోవచ్చు. Yes, masters. If you all are willing, then today we shall move to the Sangeeta Loka. మీకందరికి ఇష్టమైతే సంగీత లోకానికి నేను తీసుకెళ్తున్నాను. ఎస్ మాస్టర్, వీఆర్ రెడీ. Yes, you all are connected with each other, masters. మనందరము కలుసుకుని ఒకరితో ఒకరు కలుసుకుని ఉన్నాము. And we are moving towards space. మనమందరము ఆకాశంలో ప్రవేశించాము. And we are moving at a faster pace through the portals. మనం అత్యంత వేగంగా పోర్టల్స్ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాము.
and we are moving towards Sangeeta Loka. మనమందరం సంగీత లోకానికి వెళ్తున్నాం. Yes, my dear masters, we have entered the Sangeeta Loka. మనం సంగీత లోకంలోకి ప్రవేశించాము. All the masters of the music are welcoming us, masters. ఆ లోకంలోని సంగీతంలో మాస్టర్స్ అందరూ మనల్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు. మనమందరము ఆ మాస్టర్స్ అందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Yes, masters, you all are set to meditation here. మనమందరం అక్కడ ధ్యానం చేస్తున్నాము. Be in awareness, masters. అందరూ ఎరుకతో ఉండండి. Receive the maximum energies of Sangeeta Loka into yourself. ఆ సంగీతం లోకంలోని ఆ అనంతమైన శక్తినంతా పూర్తిగా మీరు స్వీకరించండి. You can request your wish here, masters. ఇక్కడ మీరు ఏ సంగీతం కావాలనుకుంటారో అది కోరుకోండి. Yes, masters. For every chakra, a separate frequency has been set to all the masters today here. మనలోని ఒక్కొక్క చక్రానికి సరిపోయేటువంటి ఆ ఫ్రీక్వెన్సీని వారు అందించడం జరిగింది. And for 7 chakras, 7 swaras are there. 7 చక్రాలకు 7 స్వరాలు ఉన్నాయి. And when the music is practiced, every chakras are involved in it. ఎప్పుడైతే సంగీతం సాధన చేస్తామో ఆ చక్రాలన్నీ కూడా వాటితో అనుసంధానం అవుతాయి. Yes, masters, completely sync with the energies of the music world. ఆ సంగీత లోకంలోని శక్తిలో పూర్తిగా మునిగిపోదాం. And by giving gratitude to the masters of Sangeeta Loka, ఆ సంగీత లోకంలోని మాస్టర్లకు మనందరము అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. and now we are moving into the space now. మనం ఇప్పుడు మరి ఆకాశంలో ప్రవేశించాము. And you are moving at a faster pace through the portals. పోర్టల్స్ దాటుకుంటూ వెళ్తున్నాము. And you are moving towards Earth planet. భూలోకం వైపు ప్రయాణం చేస్తున్నాము. And you have entered the Earth planet. భూలోకంలోనికి ప్రవేశించాము. You have entered your physical body. మా భౌతిక శరీరంలో మనం ప్రవేశించాము. Yes, the journey of Sangeeta Loka has been completed, masters. సంగీత లోకం యొక్క ప్రయాణము పూర్తయినది. Okay, masters, I am out of my conscious now. Thank you. మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు.